మాకు ఇదిగో ఈ కారణానికి మాకు అధికారం ఉందని శివాలయం అంతరాలయంలోకి వెళ్లి అభిషేకం చేయడం మంచి పద్ధతి కాదు. అర్చకుని ద్వారా అభిషేకం చేయించడమే మంచిది. చక్కగా బయట మంత్రం జరుగుతూ ఉంటుంది, ఒక్కరు అభిషేకం చేస్తారు, అందంగా జరుగుతుంది. ఇంతమంది వెళ్ళిపోయి అభిషేకం చేసేస్తుంటే అసలు ఎవరు ఏం చేస్తున్నారో తెలియదు. ఇవాళ దుస్థితి అంతా అక్కడే వస్తుంది. శివాలయాల్లో వెళ్ళిపోయి మీద పడిపోవడమే, శివలింగాల మీద. అన్ని శివాలయాల్లోనూ కాదు, కొన్ని కొన్ని శివాలయాలని ఈశ్వరుడు అనుగ్రహించాడు. మల్లికార్జున లింగం, విశ్వనాథ లింగం కాశీలో, అటువంటి వాటికి ఈశ్వరుడు అనుగ్రహించాడు. రండి పోయండి నా మీద. మిగిలిన చోట్ల మనం ఒక మర్యాదతో, ఒక కట్టుబాటుతో స్నానం చేయించవలసి ఉంటుంది. ఈశ్వరుడికి అభిషేకము అంటే స్నానమే కాబట్టి ఆ అభిషేకం అంత అందంగా, అంత మర్యాదతో చెయ్యాలి. మిగిలిన వాళ్ళు చక్కగా ధ్యానం చేస్తూ ఆ అభిషేకం జరుగుతున్నంతసేపు మౌనంగా భగవన్నామని చెప్పుకుంటూ అభిషేకం చూస్తూ పొంగిపోవాలి. ధ్యానం చేసినంత మాత్రం చేత నీ కోరికలు తీరుతాయని అభిషేకానికి ప్రార్థనా శ్లోకంలో చెప్తోంది యజుర్వేదం. కాబట్టి ధ్యానం చేస్తూ కూర్చోవాలి.